ముందుగా గంభీర్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి దీపావళి శుభాకాంక్షలు. అలాగే 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ 2 సంవత్సరాలు మీ పార్టీ ఏం చేసింది అనేది చెప్పండి. ముందుగా మీ పేరు, మీ డీటెయిల్ చెప్పండి. నమస్తే అన్న, నా పేరు జవాజీ చౌదరి, గ్రామం గంభీర్పూర్. నేను ఇంతకుముందు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ని, ఇప్పుడు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ డిసెంబర్కు ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు అందరు చూసిర్రు, ప్రతిపక్షాలు మస్తు రాద్ధాంతాలు చేస్తున్నాయి. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఏం చేసారు, మేమేం చేసినామనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు సంక్షేమ పథకాలే చూసుకోర్రి. ఇప్పుడు మేము ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు ఫస్ట్ అసకసకి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కానీ, రైతులకు 2 లక్షల దాకా రుణమాఫీ కానీ, 21,000 కోట్లు, దాదాపు 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం రైతులకు. అలాగే ఇప్పుడు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ కానీ, 500 గ్యాస్ కనెక్షన్, 500కి గ్యాస్ ఫ్రీ కానీ. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని చూసుకుంటే అనునిత్యం ప్రజల వెంబడి ఉండే మా ఆదిశీనన్న ప్రతిరోజు విరామం లేకుండా, ఆదివారం అనేది కూడా లేకుండా ప్రతిరోజు జనాలతో మమేకమవుతూ ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా అన్నా అని అంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తి. ఇప్పుడు మా గ్రామంలో చూసుకుంటే ఇప్పుడు మేము దాదాపు 22 నెలలనే 1 కోటి రూపాయల పనులు చేయడం జరిగింది. మా చెరువు అయిపోతే చెరువును వెంటనే కట్టించడం జరిగింది. సీనన్న అధికారులు, మేము పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే అన్న మాట ప్రకారం 35-40 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీలే కానీ. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రతి పాఠశాలలో ఇప్పుడు టాయిలెట్స్ నిర్మాణమే కానీ, మౌలిక సదుపాయాలే కానీ, గ్రామానికి సంబంధించిన కుల సంఘాలకే కానీ, ఏదైనా వాటర్ లేవంటే వాటర్కి సంబంధించి బోర్లే కానీ, ఇట్లా ఇప్పుడు టెంపుల్ల దగ్గర కానీ, ఇప్పుడు ఏదైనా ఏ చిన్న సమస్య ఉన్నా అని అన్నగారు ముందుండి పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడుతారు, మస్తు మాట్లాడుతారు. ఇప్పుడు బండి సంజయ్ 10 ఇప్పుడు 2 సార్లు గెలిచిండు, ఏం చేసిర్రు? ఇప్పుడు ఊళ్ళో అడిగితే వెళ్తే ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసింది చెప్పుకునేందుకు వాళ్ళు లేక మా మీద వాడు ఏడుస్తుర్రు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చిండు, ఏం చేసిండు గంభీర్పూర్కు, ఈ నియోజకవర్గంకి ఏం చేసిండని అందరికీ తెలిసే జనాలకు. అనునిత్యం ప్రజలలో వండుకుంటూ అనునిత్యం ప్రజాక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్న మన ఆదిశీనన్న, మీరు దానికి ఒక నిదర్శనం మీరు చూడొచ్చు. సూరమ్మ ప్రాజెక్టు ఎప్పుడైతే ఆదిశీనన్న గారు నాయకత్వంలో, అది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు, తర్వాత మళ్ళీ ఆదిశీనన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పుడు పనులు మళ్ళీ ఊపందుకున్నాయి. ఇప్పుడు మా అతి కొద్ది రోజులలో ఇప్పుడు ప్రాజెక్టు పనులు కూడా పూర్తయి, ఈ కాలువల పనులు కూడా పూర్తయి మీరు చూస్తారు, మనం చూడగలుగుతాం. ఈ 40-45 వేల ఎకరాలకు సాగునీరు అందే ప్రాజెక్టు, దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన నేత ఆదిశీనన్న నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రజలే తన ఆశ శ్వాస ధ్వాసగా మెలుతున్నటువంటి ఆదిశీనన్న గారి నాయకత్వంలో మేము ఇంకా ముందుకు పోతాం. ఎవరు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మాటలు అన్నా అవే ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టెంపుల్ అభివృద్ధి గురించి కూడా మీరు చూస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 100 కోట్లు అన్నాడు. ఏమి ఇచ్చిండు, ఏమి ఇయ్యలే, మరి ఏం జరిగిందనేది మీరు అందరూ చూసిర్రు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలల్లో ఆదిశ్రీనన్న గారు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చాలు చేసి స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ పనులు కూడా నడుస్తున్నాయి. దాని మీద కూడా కొంతమంది రాజకీయం చేస్తుర్రు. అభివృద్ధికి అందరు సహకరించాలా. దేవుడు మన అందరి వాడు. మీరు చూస్తున్నారు, ఇంతకుముందు 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా రేషన్ కార్డులు అనేవి వచ్చినాయా? అదే ఇప్పుడు గంభీర్పూర్లో మీరు చూసుకోరు ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఓ సన్న బియ్య పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం వస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ గంభీర్పూర్ గ్రామానికి సంబంధించి ఎప్పుడైతే ఇంతకుముందు 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ టైంలోనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఆ టైంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నారంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఈరోజు గంభీర్పూర్ గ్రామానికి సంబంధించి, నేను బాగా దూరం గంభీర్పూర్ గ్రామానికి సంబంధించి 18 ఇండ్లు మంజూరు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా ఇప్పుడు లబ్ధిదారులు పనులు నడుస్తున్నాయి. పనుల వైజ్గా వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. జమ అయినవి కూడా మీ అందరు చూస్తున్నారు. ఈ 23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక తర్వాత మేము ఏవైతే హామీలు ఇచ్చినామో దాదాపు 90% హామీలు నెరవేర్చుకున్నాం. ఎక్కడెక్కడైతే ఇంకా కొన్ని ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇంకా 23 నెలలు అవుతుంది పార్టీ అధికారులకు వచ్చి కూడా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది.
3 సంవత్సరాలలో ఇంకా మేము ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలు ఇచ్చిన పనులు చేసుకుంటూ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకు గ్రామాలలో కానీ ఏ అవసరం ఉన్నాయో అవసరాలు తీర్చుకుంటూ మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్కా అధికారంలోకి వస్తుంది, మేమే అధికారంలో ఉంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు సంజీవరెడ్డి, గంభీర్పూర్. కాంగ్రెస్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను నేను. మా గంభీర్పూర్ గ్రామంలో అయినా ఎక్కడైనా కానీ చాలా బాగా ఆరోగ్యశ్రీ కానీ, ఇంకా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కానీ, 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కానీ, ఎల్ఓసీలు కానీ, ఇంకా సీఎంఆర్ఎఫ్ కానీ ఏదైనా కానీ సినన్న దగ్గరికి వెళ్తే ఏదనకుండా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారు. ఇంకొకటి మాకు ఇందిరమ్మలో కూడా ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇవ్వలేరు, ఇప్పుడు మాత్రం మాకు వచ్చినాయి. మొన్నటిదాకా నాకు కూడా రేషన్ కార్డు లేకుండే, 10 ఇయర్స్ నుంచి నాకు కూడా రేషన్ లేకుండా మొన్న రీసెంట్గా వచ్చింది నాకు కూడా. ఆ సీనన్న బట్టి వచ్చింది. అది వేరే వాళ్ళు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోతే ఎవరు చేస్తారండి? వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు, వట్టిగానే రాద్ధాంతం చేసుకుంటా వాళ్ళను పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలను. కాబట్టి జనాలు కూడా ఆలోచించండి, మళ్ళీసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, ఇంకా 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 డెవలప్మెంట్ చేసుకుందాం. మా శ్రీనివాస్, గంభీర్పూర్. నేను కాంగ్రెస్ గత 20 సంవత్సరాలు ఉన్నా. అంతేకాకుండా ఈ ప్రభుత్వం చాలా కృషి అయిపోయింది. అందరికన్నా మా శ్రీనన్న గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ సన్న బియ్యం కానీ ఏదైనా రైతులు కూడా చాలా మంచి పనిచేస్తున్నారు. మా శ్రీనన్న మరి అందుబాటులో మళ్ళీ 3 సార్లు క్రితమే అనుకుంటున్నాం. మళ్ళీ రాబోయే వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? చాలా బాగుందండి. మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, కంపల్సరీ వినేద్దాం అని చెప్పి అనుకుంటామండి. స్థానిక ఛానల్కు ముందుకు పోదాం, ఖచ్చితంగా మోడుకోదాం అనుకుంటాం. వెళ్తాం కంపల్సరీ, వెల్లుడే. కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది, ప్రతి ఒక్క కాడ కాంగ్రెస్ జెండా పడితే మండలం కానీ జడ్పీటీస్ కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ జెండా ఎగురుతుంది కంపల్సరీ. మాకు ఉంది ధైర్యం, ఉంది ధైర్యంతో మోడీకి వెళ్తున్నామని అంటున్నాం. ఆ ధైర్యం మాకు ఉంది, మనం వెళ్తాం కంపల్సరీ, వెల్లుడే అది. సరేనండి.